తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నా అభిమాని ఎవరో తెలుసా అసలు? ఎవరు ఒక సార్? హీరో నా కోసమని ఎవడి గోల వాడి సినిమా కొనుక్కున్నాడు ఆయన. కొనుక్కొని అది సినిమా తీయాలని అనుకుంటే హిందీలో ఈ 35 మంది కమెడియన్స్ ఎవడి గోల వాడిలో ఈవి సత్యనారాయణ అంతా అన్ని ప్రయోగాలే కదా. కానీ అక్కడ 3-4 ఉన్నారు కమెడియన్స్. బేయర్స్ కన్నా వద్దు హిందీ వాళ్ళని పెట్టుకుంటే అందరిని తెలుగు వాళ్ళని పెట్టేస్తే ఈ లోపల ఎవడన్నా దాన్ని డబ్ చేసి వదిలేసాడు అనుకోని సినిమా పోద్ది, చాలా డబ్బులు పెట్టుకున్నావు నువ్వు అని ఆపేశారు. ఇప్పటికీ గోవింద గారి దగ్గరనే ఉంది ఆ సినిమా. గోవింద గారు మీ ఫ్యాన్ అయితే? నా ఫ్యాన్. ఒకరోజు 11:12 ప్రాంతంలో నేను దూరంగా చేరేసుకొని టీ తాగుతున్నాను. నైట్ టీ అయ్యి దాసరి గారి గొంతు వినపడదు నాకు. దాసరి గారి షూటింగ్. వాడిని బాబుని పిలవండి ఇటు, ఏ గాడిద కొడుకు రావు, బాబు మనకు టీ తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు అంటే నాకు ఇయ్యలేదు, అడిగితే లేదని చెప్పారు. బాబు మన గడికి అక్కడి నుంచి వచ్చింది కాఫీ అని పిలవండి, పిలవండి బాబుని పిలవండి. నన్ను బాబు అనే పిలిచేదండి. బాబు నువ్వు నా బిడ్డవురా అనేవాడు. ఎరా ఏ గాడిద కొడుకు నీకు టీ ఇచ్చినోడు అంటే నేనే తెప్పించుకున్నా సార్, నాకెవరూ లేదు. తెప్పించుకున్నావా? ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? 12 అవుతుంది అంటే లేదు సార్, నాకు ఆటోమేటిక్గా 12 గంటల లోపల టీ ఆల్ఫా హోటల్ నుంచి వస్తుంది సార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. ఆటోమేటిక్గా నాకు కారు పోద్ది, తీసుకొని వస్తుంది సార్ అన్నా. ఆల్ఫా హోటల్ నుంచి టీ తెప్పించుకొని తాగుతావా అంటే సార్ ఈ 12 గంటలకు ఒక అరకప్పు టీ పడితే నేను మార్నింగ్ దాకా షూటింగ్ చేస్తాను సార్, నాకు అలసట రాదు, నిద్ర రాదు, ఇట్లా ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను ఇది చెప్తే అరే కష్టం రా మీది అని చాలా బాధపడ్డాడు. నాకేమైనా ఉందారా అన్నాడు. అంటే ఉంది సార్, ఇంకో 2 కప్పులు ఉంది, మళ్ళీ కొంచెం తాగుదాం అనుకొని అట్లా పెట్టిన. మీరు తాగండి సార్ అని తెప్పించి ఇచ్చిన. ఒక కప్పు పోసిస్తే ఎంత సంతోషంగా తాగాడు. అట్లా పెద్ద నేను తాగను, కానీ ఆ 2 టైమింగ్స్ 4 to 5, 11:30 to 12 అరకప్పు పడితే మళ్ళీ రెడీ. షార్ట్ చేసి ఇట్టే పడుకోవడం, ఇంతే చైర్లో షార్ట్ రెడీయా అయితే ఆ గుడ్డి అమ్మ మండుతుండేది. అప్పుడు బగ్గున మండుతుండేది, ఇట్లా పెట్టుకొని రెడీ. డైలాగ్ ఇప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉన్నాయి నాకు. ఆ 3 ఫలానా సరే ఓకే టేక్ రెడీ, నేనైతే రెడీ, టేక్ యాక్షన్ టక ఓకేనా, డైరెక్టర్ గారు ఓకే కదా, సరే మళ్ళీ వచ్చి మళ్ళీ షార్ట్ రెడీ మళ్ళీ ఇంతే. అలా అయింది కాబట్టి 16-17 సంవత్సరాలు మేడం. మంచం చూడలేదు, మంచంలో పడుకోలేదు. ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒక షిఫ్ట్ క్యాన్సిల్ అయితే కొందరు హీరోలు చేయమని అంటే అలాంటప్పుడు అబ్బా అని ఎంత సంతోషపడేదో. మాకు మహా సంతోషం, పిక్నిక్ పోయినంత సంతోషం ఏంటంటే నాకు, కోట గారికి, బ్రహ్మానందానికి హైదరాబాదు టు రాజమండ్రి గౌతమ్ ఎక్స్ప్రెస్ మాకు పర్ఫెక్ట్గా అనమాట. ఇక్కడ ఈవినింగ్ 7-7:30కి ఎక్కితే కరెక్ట్గా 6 o'clock రాజమండ్రి స్టేషన్లో దింపేది. నైట్ అంతా పడుకునేది. అంటే మాకు నిద్ర డిస్టర్బెన్స్ లేదు. 7-7:30 అంటే అది హాయిగా లేచి అబ్బా ఏం పడుకున్నారా రే బాబు లేరా, అప్పుడే లేచినలే నేను ఏంట్రా స్టేషన్ వచ్చేసింది లేగరా అంటుండేవాడు కోటన్న. నన్ను పోయి హోటల్కి పోయి స్నానం చేసి అబ్బా ఎన్ని రోజులకు స్వాతంత్రం వచ్చేది మనకని హాయిగా 9 గంటలకు కాల్ షీట్ అంటే టిఫిన్ గిన్నె చేసి ఫ్రెష్గా పోయి ఆ రోజంతా సంతోషంగా ఉండేది. మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, పోటీ ఉండేదా సార్? కొంచెం అసలే ఉండేది కాదు, అస్సలు కొద్దిగా వద్దులే అంటే ఉండడం సహజం కదా సార్. ఇద్దరు పాడేవాళ్ళు ఉంటే ఉంటుంది, ఇద్దరు యాంకర్లు ఉంటే ఉంటుంది. వాళ్ళకి ఏది ఉంటే నాకెందుకండి. చాలా జరిగినాయి కానీ ఎవరితో ఎక్కువ? ఒక దశలో బ్రహ్మానంద గారితో వద్దండి, మా ముగ్గురులోనే జరిగింది. సరే ఒక దశలో మేమిద్దరం బాబు మోహన్ ఉంటే మేము చెయ్యము అని ఇద్దరు బాహాటంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి పోయింది. ప్రొడ్యూసర్లకు దృష్టికి పోయింది. ఎందుకు అలాగా? ఎందుకంటే నేను పాము సాగకూడదు, కర్ర విరగకూడదు అట్లా చెప్పాలి కనుక నాకు ఎవరు శత్రువులు లేరు. కానీ వాళ్ళిద్దరు వీళ్ళైతే చెప్పారు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, చెప్తే ఒప్పుకోలేదు.
ఒప్పుకోకపోతే మీకు అనవసరమయ్యా మా సినిమాతో మీ కాంబినేషన్లో చేయొద్దు అంటే సరే ఓకే ఇంకోరన్నా పెట్టుకుంటాం అని చెప్పి నాకు పాటలు పెట్టడం మొదలుపెట్టారు. సిల్క్ స్మితతో పాట, డిస్కో శాంతితో, లేకుంటే జయలలితతో, సౌందర్య గారితో. సౌందర్యది అది వేరు మళ్ళీ. ఇక అందరు హీరోయిన్లతో చేసిన మళ్ళా. అవును. ఆమెనితో చేశాను సాంగ్, దాసరి గారి సినిమే మాయాబజార్లో రేలంగి గారి క్యారెక్టర్, నేను సావిత్రి గారి క్యారెక్టర్ ఆమెని. సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెదకిన లేదు కదా. దాన్ని నేను రేలంగి గారి లాగా అట్నే చేయాలరా అంటాడు దాసరి గారు. స్లాంగ్ కూడా తతకరు నేను నవ్వద్దు, నాకు పిలుస్తుంది అని కరెక్ట్. అట్లా ఇమిటేట్ చేయమంటే కొద్దిగా ఇబ్బంది పడ్డాను. కానీ ఎంత బాగా చేసావురా, ఎంత బాగా చేసావురా, నడక కూడా మార్చినవరా అని బాగా మెచ్చుకున్నారు దాసరి గారు. అట్లా ప్రొడ్యూసర్స్ నా కోసం నేను ఖచ్చితంగా ఉండాలి సినిమాలని నాకు పాటలు పెట్టడం మొదలుపెట్టి 2 సీన్లు పాట ఇట్లా కూడా ఇట్టు కొడుతున్నాను. బాబు మోహన్ బాగా చేసిందనే పేరే వస్తుంది. అప్పుడు మళ్ళీ దాసరి గారి దగ్గర పంచాయతీ పెట్టి మేము ముగ్గురం కలిసి చేస్తాం, మీరు ఒక మాట చెప్పాలి, వాడు వినడు అని నా మీద చెప్పారు. ఏరా బాబు ఎందుకురా, మీ అదృష్టం రా, మీకు ఇంత మంచి లైఫ్ వచ్చింది. అయ్యో గురుగారు నాదేం లేదు సార్, ఇందులో నేను ఎవరితోటి నటించడం చెప్పలేదు సార్, అది మీ దాకా ఎట్ట వచ్చిందో నాకు తెలియదు. నేను ఎవరితో కుష్ఠరోగుడితో కూడా నటించడానికి రెడీ, వాడిని ముద్దు పెట్టుకోవడానికి రెడీ, అంతేగాని నేను వీళ్ళతో నటించను వాళ్ళతో నటించను నేను ఎక్కడ అనలేదు సార్. అంటే ఏరా కోట ఏంటి వాడు అట్లా మాట్లాడుతున్నాడు అనగానే రాజేంద్ర ప్రసాద్ గారు లేచి, మామయ్య గారు బాబుమోహన్ తప్పేం లేదు, వీళ్ళదే తప్పు, వీళ్ళే నటించాం బాబుమోహన్ అంటే అన్నారు. అప్పుడు ప్రొడ్యూసర్లు ఈయనకు పాట 2 సీన్లు పెట్టడం మొదలుపెట్టారు. ఇది కూడా తట్టుకోలేక మళ్ళీ మీ దగ్గరికి ఇప్పుడు పంచాయతీకి వచ్చాను, నన్ను పట్టుకొచ్చారు మళ్ళీ అని చెప్పితే అప్పుడు తిట్టి వాళ్ళని. ఎప్పుడైనా ఎదురుబడి ఓపెన్ కుల్లం డిషిం అంటే అసలు ఎప్పుడైనా నేను దానికి ముందు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా నేను నవ్వుతూ అసలు నేను పట్టించుకునేవాడిని కాదు. ఒక్కొక్కసారి బాధ అయ్యేది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇంత ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, దీని వ్యక్తిగత కక్షలకు నేను అనవసరంగా టెంప్ట్ అయ్యి అంటే అనని, నాకు దేవుడేం అన్యాయం చేయట్లేదు కదా అని అనుకున్నాము. కానీ మళ్ళీ కలిసి చేసేటప్పుడు మళ్ళీ పాతలాగానే కలిసి ఉన్నాము, కలిసి చేసాం. ఇప్పటికీ మేము బాగానే ఉన్నాము. కానీ అంటే అలాంటి శక్తులుగా కూడా ఎంటర్ అవుతాయి చెడగొట్టడానికి. ఇలాంటప్పుడే సమయం పాటించుకోవాలి. ఎవరి వృత్తి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెస్ట్. సినిమా ఇండస్ట్రీ 4 కాలాల పాటు బెస్ట్గా ఉంటుందని అనే ఆలోచన నేను చెప్పేది. సార్ బాబుమోహన్ గారు, మీరు ఎంత సక్సెస్ చూశారో, ఇక్కడ ఎవ్వరూ ఆపలేనంత సక్సెస్, అంత ఖ్యాతి చూశారు.